గత పాఠంలో ముఖ్యంగా ఏం చెప్పానంటే గుర్తుపెట్టుకోండి, బలవంతం భయంతోనూ బలవంతంతోనూ ఒప్పుకునేటువంటి పెళ్ళిళ్ళు చెల్లవు అని చెప్పేసి మీకు తెలియజేశాను. సరే, మరి ఈ పాఠంలో వివాహానికి కలిగేటువంటి ఆటంకాల గురించి తెలుసుకుందాం. ఆటంకాలు ఏవేవి ఆటంకపరుస్తాయి పెళ్లి చేసుకోవటానికి, వాటి గురించి క్షుణ్ణంగా తెలియజేస్తాను. ఒక వివాహం చట్ట ప్రకారం చెల్లుబాటు కావాలంటే వధూవరులు ఇరువురు మనస్ఫూర్తిగా పరస్పర సమ్మతిని తెలియజేయాలి అని మనం గత పాఠంలో తెలుసుకున్నాం. అయితే ఈ సమ్మతి కన్నా ముందు వారు వివాహం చేసుకునేందుకు చట్ట ప్రకారం అర్హత కలిగి ఉండాలి. ఆ అర్హత అనేది చట్ట ప్రకారం కలిగి ఉన్నారా లేదా అనేది కూడా ముందు గమనించాలి. ఇది మన శ్రీ సభ చట్టం 1057-1లో తెలియజేస్తుంది. అంటే వివాహానికి సంబంధించి శ్రీ సభ నిర్ణయించిన నియమ నిబంధనలను అనుసరించాలి. మన శ్రీ సభ ఏదో నిర్ణయించింది కదా, ఒక చట్టం ఉంది కదా పెళ్లి చేసుకోవడానికి. మరి ఆ నిబంధనలు కూడా మనం అనుసరిస్తేనే ఆ వివాహము శ్రీ సభ చట్ట ప్రకారం సరైన వివాహంగా పరిగణింపబడుతుంది. ఈ నియమావళిని అతిక్రమించి జరిగే వివాహాలు శ్రీ సభ చట్ట ప్రకారము చెల్లవు. ఇది అతిక్రమిస్తే ఆ వివాహాలు చెల్లని వివాహాలు అవుతాయి. అయితే వివాహం చేసుకునేందుకు అందరికి హక్కు ఉందని చెప్పడం అనేది వాస్తవమే. అయితే ఈ హక్కు చట్టం తన పరిధిలో విశ్లేషణాత్మకంగా నిర్దేశించి క్రమబద్ధం చేస్తుంది. ఈ నిర్ణాయక విధానాన్ని కట్టడి అంటాం, కట్టుబడి అని కూడా అంటాం. అది ప్రాకృతిక చట్టం కావచ్చు, లేదా సామాజిక చట్టం కావచ్చు, లేదా సాంప్రదాయ కట్టుబాటు కావచ్చు, లేదా మతాచార కట్టుబడి కూడా కావచ్చు, లేదా దేశ శాసనం లేక రాజ్యాంగ నియమం కూడా కావచ్చు. అది ఏది ఏమైనా సరే వివాహ అర్హతను చట్టం నిర్ణయించి వివాహ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. వివాహానికి ఒక చట్ట పద్ధతి కావాలి, చట్టం కావాలి. ఆ చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారమే అలాంటి అర్హతలు ఉంటేనే పెళ్లి చేసుకోవటం జరుగుతుంది. అలా కాకుండా పెళ్లి చేసుకుంటే వివాహం చెల్లదు. చెల్లింది ఏంటి, చెల్లకపోతే ఏంటి? మేము ఉంటాం, కలిసి కాపురం చేస్తాం, పిల్లల్ని కంటాం, చేసుకోండి, కనండి. కానీ మీకు ఆస్తిపాస్తులు పెంపకాలు, తగాదాలు, గొడవలు ఇవి వచ్చినప్పుడు కోర్టుకి వెళ్తే కుదరదు, చట్ట ప్రకారం మిమ్మల్ని నివారించుకోవటానికి కుదరదు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరికైనా రెండో పెళ్లి చేసుకుంటా కూడా అవకాశం అనేది ఉండదు. అందుకనే మన భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి దేశాన్ని గౌరవించాలి. క్రైస్తవులుగా ఉంటున్నాం కాబట్టి క్రైస్తవ చట్టాన్ని కూడా గౌరవించాలి. అప్పుడు దేవుడు మెచ్చుతాడు. కాబట్టి ఈ చట్టబద్ధత కలిగి ఉన్న వివాహాలే చెల్లుబాటు అవుతాయి. గుడిలో అందరి ముందు గురువు లేదా అనుమతి పొందిన పాస్టర్ వివాహ ప్రకటన చదివేటప్పుడు రక్త సంబంధమైన, వీయ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, చట్ట సంబంధమైన మరే ఇతర ఆటంకములు ఉన్నాయి ఎడలా విచారణ గురువుకు లేదా సంబంధిత పాస్టర్ గారికి తెలియజేయాలి, లేదా అధికారికి తెలియజేయాలి అని ప్రకటన చేస్తారు. ప్రకటన చదువుతారు కదా పెళ్లి చేసే ముందు, అటువైపున ఇటువైపున కూడా, పెండ్లి కుమార్తె వైపున, పెండ్లి కుమారుడు వైపున ఆయా చర్చిల్లో ప్రకటన చేస్తారు. ఆటంకాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఫలానా ఊరిలో ఉండే అమ్మాయికి, ఫలానా ఊరిలో ఉండే అబ్బాయికి పెళ్లి చేస్తున్నాము, మరి ఈ పెళ్లికి ఏమైనా ఆటంకాలు ఉంటే తెలియజేయండి, అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని చదువుతారు. అప్పుడు ఉంటే ఆ పెళ్లి చేసేటువంటి గురువుకి కానీ, లేదా పాస్టర్కి కానీ, లేదా ప్రభుత్వ అధికారి అయితే రిజిస్టర్ మేనేజర్ అయితే ఆయనకి కానీ తెలియజేసేటువంటి బాధ్యత ఉంది. కానీ పైన చెప్పినటువంటి ఆటంకాల్లో లేదా ఏ విధముగా ఆటంకాలు అవుతాయో ప్రజలకు తెలియనట్లయితే వారు ఎలా తెలుపుతారు? అసలు ఈ ఆటంకాలు ఏంటంటే మాకేం తెలియదే.
మాకు నచ్చింది మేము చేసుకుంటున్నాం అంతవరకే, కానీ ఈ ఆటంకాలు ఏంటి మాకు తెలియకపోతే ఎలా అని చెప్పేసి అడుగుతారు. అది మనం తెలుసుకుందాం. ఏమిటాయంటే 1983 సంవత్సరంలో వెలువరించినటువంటి శ్రీసభ వివాహ నియమావళి ప్రకారము 12 ఆటంకాలు తెలియజేయబడ్డాయి. క్రిస్టియానిటీ ప్రకారము, శ్రీసభ ప్రకారము 1983 సంవత్సరంలో వివాహ నియమావళి ఒక 12 ఆటంకాలు తెలియజేసింది. ఇలాంటి ఆటంకాలు కనుకుంటే వాళ్ళు పెళ్లి చేయటానికి లేదు, అనర్హులు అని చెప్పింది. పెళ్లి చేసే పాస్టర్ తరచు ఎదుర్కొనే తలనొప్పుల్లో ఇదొకటి. ఈ పెళ్లి చేసేవాడు పాస్టర్ కానీ, ఫాదర్ గారు కానీ, మరి ఎవరైనా సరే ఈ ముఖ్యంగా ఈ ఆటంకాలకి పెద్ద తలకాయ నొప్పి. అవి చెప్పరాడు, తెలియజేయరు. ఏదో పెళ్లి జరిగిపోవాలి, హడావిడి చేసేస్తారు. కాబట్టి ఎక్కువ భాగం పెళ్లి సంబంధాల్లో అమ్మాయి వయసు తక్కువగానే ఉంటుంది. తక్కువ వయసు అమ్మాయికి పెళ్లి చేయడానికి చూస్తారు. 12 సంవత్సరాలు అవగానే పెళ్లి అని మొదలెట్టారు. లేదా 10th క్లాస్ అయిపోగానే 16 సంవత్సరాలు రాగానే పెళ్లి అంటారు. 5 సంవత్సరాలు అవగానే ఆడపిల్లలు కొంతమంది పెద్ద మనిషి అయిపోతారు, రజస్వాలు అవుతారు. ఇక అక్కడి నుంచే మొదలెడతారు పెళ్లి అని. ఇవేమి చెప్పరు. దానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రభావతి అనే అమ్మాయిని 8 సంవత్సరాల వయసులో బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు, అనగా హాస్టల్లో చేర్పించారు ఆ ప్రభావతి అనే అమ్మాయిని. ఆ అమ్మాయి 5వ తరగతి చదివేటప్పుడే పుష్పవతి అయ్యింది, పెద్ద మనిషి అయింది. వారం రోజులు సెలవు ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే పుష్పవతి అయింది కాబట్టి ఆమె తల్లిదండ్రులు ఆమె వివాహానికి ఏర్పాటు చేశారు. ఆ పిల్లకి చెప్పలా, పెళ్లి చేసేద్దాం చేసే ఈ పిల్లకి ఏం చెప్పకుండా చేయకుండా పెళ్లి చూపులు జరగకుండా ఏర్పాట్లు చేసేసారు. అది తెలిసి బోర్డింగ్ సిస్టర్లు, విచారణ గురువు అప్పుడే పెళ్లి చేయొద్దని ఆమె తల్లిదండ్రులకు ఎంతగానో చెప్పి చూశారు. కానీ వారు వినలేదు. అది ఆ బోర్డింగ్లో ఉన్నటువంటి నర్స్కి, సిస్టర్స్కి తెలిసిపోయింది, మాస్టర్లకి తెలిసిపోయింది, పెద్దలకి తెలిసిపోయింది. వాడు గబగబ వచ్చి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎప్పటికమ్మా చిన్న వయసులో పెళ్లి చేస్తారు, అంత చిన్న వయసులో పెళ్లి చేయకూడదు. అసలు పెళ్ళి అంటే ఆ పిల్లకి ఏమన్నా తెలుసా, అర్థం తెలుసా? మరి చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయటం వల్ల గర్భం వస్తే పిల్లల కంటే వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా చేయాలి, వీరు రకరకాల బాధ్యత జబ్బులు ఇవన్నీ కూడా వస్తాయని ఎంతో చెప్పి చూశారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఒప్పుకోవాలా, వారు వినలా. గురువు ఆ వివాహానికి అనుమతించగా వివాహ ప్రకటన రాయనన్నాడు. గురువు గారు ఏం చేశాడు, అబ్బో చిన్నపిల్లకి వయసు రాకోకుండా నేను చేయను అని చెప్పేసి ఆయన ప్రకటన రాయల. అయితే వారు మాత్రము ప్రభావతికి బయట వివాహం జరిపించారు. గురువు గారు, స్వాములు, ఫాదర్ గారు, లేకపోతే పాస్టర్ గారు, మీరు లేకపోతే బయట చేసుకుంటామండి, మీరే చేయాలా ఏంటి అని చెప్పేసి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి బయట జరిపించారు. తర్వాతలా ఎన్నో కేసులు వచ్చి పని వాటిని ఎదుర్కోలేక చావచ్చున్నాడు. తత్ఫలితంగా చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలా ఉంటుందన్నమాట మూర్ఖత్వంతో చేస్తే. మన క్రైస్తవులు అధిక భాగం పల్లెల్లో జీవిస్తారు. ఇటువంటి సందర్భాల్లో వయసు తక్కువ ఉంది, వివాహం చేయకూడదని గురువు అంటే, స్వామి మీరు అనుకుంటే చేయగలరు అని అంటారు. అమ్మా వయసు తక్కువ ఉంది, చట్టం ఒప్పుకోదు, ప్రభుత్వం ఒప్పుకోదు అని అంటే, ఏంటి స్వామి చెప్తారు మీరు? మీరు అనుకుంటే చేసేస్తారు, ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఎంత ఫీజు కావాలో చెప్పండి అని లోపాయికారికంగా చెప్తూ ఉంటారు. తక్కువ వయసులో వివాహం చేయకూడదు ఈ మాట అంటున్నది గురువు కాదు, ఇది మన మత చట్టమే కాదు, భారతదేశ చట్టం కూడా చెప్తుంది. మత చట్టం కాదు, మరి భారతదేశ చట్టం కూడా తక్కువ వయసులో చేయకూడదు అని చెప్తుంది. దీన్ని ఉల్లంఘిస్తే పెళ్లి చేసిన వారికి, చేసుకున్న వారికి కూడా దేశ చట్ట ధిక్కారం నేరమవుతుంది. కాబట్టి ఇది గురువు అనుకుంటే జరిగేది కాదు. అలా తక్కువ వయసులో పెళ్లి చేస్తే బాల్య వివాహం కింద వస్తుంది, అది చల్లని వివాహం అవుతుంది. పోలీసులకు తెలిస్తే చేసినవాడిని, చేయించుకున్నవారిని, పెళ్లి పెద్దల్ని అందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు.
అది భారతదేశ చట్టం ప్రకారం జైల్లో వేస్తారు. తిరుసభ చట్టం కూడా ఒప్పుకోరు. చట్ట ప్రకారం అయితే ఆడపిల్లకి 16 సంవత్సరాలు, మగవాడికి 21 సంవత్సరాలు దాటాలి. ఇప్పుడు 18 సంవత్సరాలు చేశారు. ఆడపిల్లకి 18 సంవత్సరాలు, మగవాడికి 23 సంవత్సరాల వరకు చేశారు, పెంచారు. ఎందుకంటే ఆ వయసుకి వీడికి మానసిక పరిపక్వత వస్తుంది. సైన్స్ ప్రకారము హార్మోనియమ్స్ అన్ని కూడా బాడీలో పెరిగి, మెదడు పెరిగి, తెలివితేటలు పెరిగి, ఇది మంచి, ఇది చెడు, ఇది ఇష్టం, అయిష్టం, ఆలోచన జ్ఞానం అనేది పెరుగుతుంది కాబట్టి ఆ పెళ్లి చూపుల్లో చూస్తారు, వధువుని చూసుకుంటారు, కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకుని ఓకే పర్వాలేదు, ఈ పెళ్లి వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, సుఖజీవనం గడుపుతాము, పిల్లలు కూడా మంచిగా పుడతారు అనేది వాళ్ళకి అవగాహన వస్తుంది. కాబట్టి ఆ వయసుకి వీళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఒక విచారణలో 16 సంవత్సరాల వధువుకు 23 సంవత్సరాల వరునికి వివాహం నిశ్చయమైంది. వధువుకు 2 సంవత్సరాలు తక్కువ ఉన్నందువల్ల 2 సంవత్సరాల తర్వాత వివాహం చేయగలనని విచారణ గురువు ఖచ్చితంగా చెప్పారు. పెళ్లి కూతురికి 2 సంవత్సరాలు తక్కువ ఉంది, 18 సంవత్సరాలు రావాలి కదా, ఈ అమ్మాయి 16 ఉంది, ఇంకా 2 సంవత్సరాలు ఉందమ్మా, ఆ 2 సంవత్సరాలు ఆగండి, నేను తర్వాత పెళ్లి చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోలా. నేను చేయాల్సిందే అన్నారు. గురువు మాత్రం నేను చేయను అన్నాడు. అప్పుడు వరుడు తన 2 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వధువుకు తక్కువగా ఉన్న 2 సంవత్సరాలకు ఈ 2 సంవత్సరాలు సరిపోతాయి కాబట్టి సర్దుబాటు చేసుకోండి అని వాదించాడట. అయితే ఆమె తక్కువ అయితే నాకు ఉండే కదా, పెళ్లి కొడుకు అన్నాడంట. పెళ్లి కూతురికి 2 సంవత్సరాలు తక్కువ ఉంటే నాకు 2 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ అటేసేద్దాం కనిపించి నేను సర్దుకుంటానని చెప్పాడంట, వాదించాడంట. దేశ రాజ్యాంగ నిబంధన ప్రకారం ఉండవలసిన వయోపరిమితి కన్నా తక్కువ వయసు గల వారికి ఒక గురువు వివాహం జరిపి ఉంటే అది స్త్రీ సభ చట్ట ప్రకారము చెల్లుతుంది. దేశ రాజ్యాంగ నిబంధన ప్రకారము ఉండవలసిన వయోపరిమితి కన్నా తక్కువ వయసు గల వారికి ఒక గురువు వివాహం జరిపి ఉంటే అది స్త్రీ సభ చట్ట ప్రకారం చెల్లుతుందా? దేశీయ చట్ట ప్రకారమే ఈ వయసు కాడ ఉండాలి, కానీ దేశీయ చట్ట ప్రకారం నేరం అవుతుంది. వీళ్ళు చేశారనుకో ఇక్కడ సరిపోతుంది అనుకో మత చట్టం ప్రకారం, కానీ మరి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ప్రకారం నేరం అవుతుంది. అప్పుడు పెళ్లి చేసుకున్నవారు చేసిన వారు దేశ చట్ట ప్రకారము నేరస్తులే అవుతారు. దేశ వివాహ వయో పరిమితి సరళించే అధికారము స్త్రీ సభకు లేదు. తగ్గించేది ఎక్కించేది స్త్రీ సభకు ఎంత మాత్రమో లేదు. కాబట్టి వయసు తక్కువ ఉంది, విచారణ గురువు అంగీకరించనందువల్ల బయట పెళ్లి చేసుకుని ఉన్నట్లయితే వయసు పూర్తి అయ్యే వరకు ఆగి ఆ తర్వాతనే వివాహము సరిచేసేందుకు అవకాశం ఉంటుంది. అంతవరకు ఆ వివాహము స్త్రీ చట్టరీత్యా చెల్లదు. సరే, గురువు గారు చేయలేదు, ఫాదర్ గారు చేయలేదు, పాస్టర్ గారు చేయలేదు, వయసు చాలలేదని ఆపేశారు, వీళ్ళు వెళ్ళి బయట చేసుకుని వచ్చారు. ఈలోపు వీళ్ళు కేసులు పెట్టుకుంటే మాత్రం మొత్తం అందరూ జైలుకి పోతారు ఎవడని తెలియజేస్తే. లేకపోతే ఆ 2 సంవత్సరాలు కూడా గడిచిన తర్వాత మళ్ళీ గురువు దగ్గరకో పాస్టర్ దగ్గరికి వస్తే అప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తారు. అప్పుడు చేస్తారు పెళ్లి, స్త్రీ సభ చట్ట ప్రకారం చేస్తారు. కాబట్టి అలా మితిమీరి ఇండియన్ పీనల్ కోడ్ని మీరి దేశీయ చట్టాన్ని మీరి పెళ్లి చేసే అధికారము స్త్రీ సభకు కానీ క్రిస్టియన్ మిషనరీస్కి కానీ లేదు. సరే, ఇంకొకటి చూద్దాం. మా ముసలామె కన్ను మూసేలోపు మా వాడి భార్యను కళ్ళారా చూడాలని కోరుకుంటుంది. ఏదో అదృష్టం కొద్ది మంచి సంబంధం కుదిరింది. ఇప్పుడు మీరు వయసు తక్కువైందని పేచీ పెడితే ఎలా?
ఇంకా 2 సంవత్సరాలు ఆగితే మళ్ళీ ఇటువంటి మంచి సంబంధం దొరుకుతుందని గ్యారెంటీ ఏమిటి అని ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి, డబ్బు ఉన్నప్పుడే మా ఆడపిల్ల పెళ్లి అయిపోతే మా బరువు తీరిపోతుంది, మీరు వయసు గీసు అంటే కూర్చుంటే ఎట్లా అని కొందరు తల్లిదండ్రులు పెళ్లి పెద్దలు ఎన్నెన్నో కారణాలు చెబుతుంటారు. ఇలాంటి తల్లిదండ్రులు కేవలం వారి పరిస్థితుల పరిధిలో వాళ్ళ సమస్యల గురించి ఆలోచిస్తారు, కానీ వివాహం చేసుకోబోయే వారి పరిస్థితి అని భవిష్యత్తులో వారికి ఎదురయ్యే సమస్యల గురించి ముందు చూపుతూ ఆలోచించరు. కొంతమంది మొండిగా వాదిస్తూ ఉంటారు అన్నమాట. ఆ ముసలావిడ చచ్చిపోయినట్టుంది, రేపో బాబో పెళ్లి కూతురు తల్లో లేదా వాళ్ళ మామో లేదా పెళ్లి కొడుకు తల్లో వాళ్ళ మామో తండ్రో తాతో ఎవరో చచ్చిపోయినట్టు ఉంటాడు. మనవడాన్ని పెళ్లి చూసి చచ్చిపోవాలరా అంటాడు. ఏమే మనవరాలా పుప్పాన్ని ఎప్పుడు పెడతారు, నీ పెళ్లి చూసిపోవాలని. ఆడ కోరిక తీరడానికి వీళ్ళు ఏం చేస్తారు, సరే ఆడ కోరిక తీరుదామని చెప్పి పెళ్లి సంబంధాలు ఎత్తికేస్తారు. అందులో ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి, డబ్బు ఉంది, అదృష్టవశాత్తు మంచి సంబంధం, అంటే డబ్బు ఉండదు లేదా ఉద్యోగం ఉండదు, ఏదో దొరికింది. ఈ 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎన్ని వస్తాయా తిరిగి? ఈ సంబంధం వాడు మళ్ళీ ఉంటాడు అప్పుడు దాకా? ఈ పంటలు మళ్ళీ 2 సంవత్సరాల దాకా పండుతాయా? ఈ ముసలోళ్ళు అప్పుడు దాకా బతికి పట్టగడతారా, ఉంటారా? అప్పుడు దాకా మేము ఎలా ఆగుతాం అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం చెప్పేది, శ్రీ సభ చెప్పేది, మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆరోగ్యరీత్యా వాళ్ళకి మంచి చేస్తున్నారు, మంచికి నిర్ణయించి సైంటిఫిక్గా వేద పండితులు అందరూ కూడా సైంటిస్టులు అందరూ ఇక్కడ ఆలోచించి సైన్స్ ప్రకారం ఈ వయసు నిర్ధారించింది గవర్నమెంట్ అని వాళ్ళు ఆలోచించరు. వివాహ బంధాన్ని గురించి చెప్తున్నా. అది ఎలా ఉంటుందంటే, శ్రీసభ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నా అంటే పెళ్లి చేసుకున్నా ఇద్దరు ఏదో ఒక కారణం వల్ల దూరంగా విడివిడిగా ఉండవచ్చు. పెండ్లు అయిపోయినంటే సాధారణంగా తగాదాలు వస్తూ ఉంటాయి. 7 సంవత్సరాల వరకు తగాదాలు వస్తూనే ఉంటాయండి. ఈలోపు పిల్లోడు పుడితే కొంచెం అతుక్కుపోతారు, కానీ ఆ తర్వాత విడాకులు అంటూ ఉంటారు. విడాకులు అంటారు. ఇప్పుడు మరీ సంవత్సరానికే ఆ విడాకులకి పరుగులు చేస్తున్నారు తగాదాలు వచ్చి. ఏమిటి తగాదాలు? ఆర్థిక పరమైనవి, కట్న సంబంధమైనవి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను చేయట్లేదు, నేను చేస్తున్నా, నువ్వు చేయట్లేదు, జీతం చాలటం లేదని. తర్వాత మా అమ్మ తరఫున మా నాన్న తరఫున వస్తే నువ్వు సరిగ్గా చూడటం లేదు, మా వాడు వస్తే చూడటం లేదు, అలా పలకనీయట్లేదు, ఊరిని ఆడవట్లేదు అని చూసి ఎన్ని సోది కౌరులన్నీ చెప్పుకుని పంతాలకి పట్టింపులు పోయి చిలవలు పలవలు చేసి ఉన్నదాన్ని భూతత్వంలో చూసి ఆడపిల్ల వెళ్ళి ఆడ అమ్మ నాన్నకి చెప్పిందనుకో, అమ్మో నా కూతురు నేర్పించేస్తారా, ఇంకా ఆ అమ్మాయికి 2-3-4 అన్నదమ్ములు ఉన్నారనుకో, చలే నీకు ఎందుకు వెళ్ళమాక, ఆడి వ్యవహారం ఏంటో మేము చూస్తాం అని చెప్పి వాళ్ళు ఈ రకరకాలుగా తగాదాలు వచ్చి విడిపోయేవాడు. కోర్టులకు ఎక్కేవాడు, సూట్ కేసులు పట్టుకెళ్ళేవాడు. కోర్టు కేసు అంటే సూట్ కేసు కావాల్సిందే, దాని నిండా డబ్బు పట్టుకెళ్ళాల్సిందే. ఇలా గందరగోళ పరిస్థితులు వస్తూ ఉంటాయి. దూరంగా వేడిగా ఉండవచ్చు. కానీ శ్రీసభ చట్టం ప్రకారం వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహ బంధం ఉన్నంత వరకు ఇరువురు ఒకరు కానీ వేరొక వివాహం చేసుకునేందుకు అనుమతి లేదు. అది శ్రీసభ చట్టం 1085 తెలియజేస్తుంది. విడివిడిగా వాడు వేరే పెళ్లి చేసుకుంటానికి అనుమతి లేదు. విడాకులు రావు. విడాకులు ఎవరు ఇద్దరులా పర్వాలేదు నేను వెళ్ళి చేసుకుంటానంటే కుదరదు. అది వివాహం ఒకవేళ చేసుకున్నప్పటికీ దాంపత్య జీవితం కానీ శారీరక సంబంధం కానీ లేకుండా విడివిడిగా ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ వేరే వివాహం చేసుకునేందుకు వీల్లేదు. ఒకరు పెళ్లి చేసుకుంటారండి, పెళ్ళి అయిపోతుంది, తగాదా వస్తుంది, కానీ శారీరకంగా వాడు సరిగ్గా సంసారం చేయరు, కలుసుకోరు. ఎన్ని సంవత్సరాలు అంటే కొంతమంది 2 ఉంటారు, 3 ఉంటారు, 5. ఇలా విడివిడిగా ఉన్నప్పుడు కూడా నేను ఏమిటో కలవలేను కదా, చేయలేదు కదా, నేను వేరే పెళ్లి చేసుకుంటానంటే చట్టం ఒప్పుకోదు చట్టం. అయితే
3వ అధ్యాయంలో మనం చూసిన ప్రకారం వివాహ సంబంధి తెలిపే విషయంలో అది సంపూర్ణమైన ఉన్నా కానీ, లేదా లోపభూయిష్టమైన ఉన్నా కానీ, లేదా మానసిక శారీరక రుగ్మతల కారణంగా కానీ చల్లనిదై ఉన్నట్లయితే ఆ విషయం సంబంధిత గురువు ద్వారా పీఠాధిపతుల ఎదుట రుజువుపరుచుకొని ఆ వివాహ బంధాన్ని చల్లనిదిగా సాధికారికంగా ధృవీకరించుకుంటే తప్ప వేరొక వివాహము చేసుకునేందుకు వీలు లేదు. అయితే క్రితం చెప్పుకున్నాం 3వ అధ్యాయంలో పెళ్లి చేసుకున్నారు, సంసారం చేయట్లా, వాడు నపుంసకుడు, మోసం చేసి పెళ్లి చేశారు, వాడు తేడాగాడు. అయితే మరి ఆ విషయాన్ని వెంటనే గురువుకి చెప్పాలి, పెళ్లి చేసినటువంటి వారికి చెప్పి అది నిరూపించాలి. నిరూపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. లేదు వాడు శాడిస్ట్ అయ్యి వేధిస్తూ ఉంటాడు, సిగరెట్లతో కాలుస్తూ ఉంటాడు, చిత్రహింసలు పెడతా ఉంటాడు, అది వెంటనే తెలియజేస్తే అప్పుడు వేస్తారు, విడాకులు చేసుకోవచ్చు. అలాగే ఆ అమ్మాయి మోగాన్ని నచ్చి చెవుడు, పెళ్లిలో మౌనంగా ఉంది, తర్వాత తెలిసింది మోసం చేశారు, అది తెలియజేయాలి, అప్పుడు చేసుకోవచ్చు. అలాగే పెళ్లికి ముందే గర్భిణి ఆ అమ్మాయి 3 నెలలు, పెళ్ళైన తర్వాత బయటపడింది, మోసం జరిగిపోయింది, అది గురువుకి తెలియజేసి చేస్తే పెళ్లి చేసుకోవచ్చు, ఇస్తారు. అలా చేసుకోవాలి. కానీ అలాగే 5-6 సంవత్సరాల నుండి ఎప్పుడుగో చెప్తే కుదరదు. అది చెప్పుకున్నాం కదా, అది కూడా సరే. మార్కు సువార్త 10వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చూసినట్లయితే బైబిల్లో మార్కు సువార్త 10వ అధ్యాయము 11-12 చూస్తే అప్పుడు యేసు ప్రభు అంటారు, అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒకతని పెండ్లి చేసుకున్నవాడు తాను వివాహమాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడును, మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకునే ఎడల ఆమె వ్యభిచరిస్తున్నదని వారితో చెప్పాను. యేసు ప్రభు చెప్తారు, అడుగుతారు, విడాకులు లేవంటున్నారు, మరి విడాకులు ఎలాగంటే వ్యభిచార కారణంగా తప్ప విడాకులు అనేది ఇవ్వకూడదు అంటాడు. అయితే విడాకులు అంటే చూడండి, చేసుకుంటారు, విడాకులు ఇస్తారు. ఎందుకు? వేరే వాడితో తిరుగుతుంది ఈ అమ్మాయి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, వాడికి అక్రమ సంబంధం ఉంది కాబట్టి విడాకులు ఇచ్చేయమంటారు. సరే ఇచ్చేస్తారు. వీళ్ళు కూడా వేరే పెళ్లి చేసుకుంటారు. వేరే పెళ్లి ఎలా వస్తుంది? అలాగే 2వ సంబంధమే, ఒక భర్తను విడిపోయో ఒక భార్యను విడిపోయో మరి వీళ్ళకి సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసుకున్నారు అనుకో, అది ఇది పెద్ద తేడా ఏముంది? అది వ్యభిచారం చేసినట్లేగా. అక్కడ భర్తను వదిలేసింది, ఇక్కడ వేరే వాడిని భార్య వదిలేసిన వాడిని చేసుకుంటుంది. అక్కడ భార్యను వదిలేశాడు, భర్తను వదిలేసిన అమ్మాయిని చేసుకుంటాడు. ఇద్దరు కూడా వ్యభిచారం చేసినట్టే కదా. ఒకసారి కాపురం అయిపోయింది కదా, మళ్ళీ 2వ సారి చేసుకుంటారు కదా, అది పవిత్ర బంధం ఎట్లవుతుంది? కాబట్టి అది వ్యభిచారం చేసినట్లు అవుతుందిగా. దానికంటే వాళ్ళని క్షమించమని అంటున్నాడు ప్రభు. కాబట్టి వివాహ బంధంలో ఉన్నవారు వేరొక వివాహం చేసుకునేందుకు శ్రీసభ అనుమతించదు. దీనికి సడలింపు లేదు. అలా వివాహ బంధంలో ఉండి ఇలా చేస్తే దానికి శ్రీసభ అనుమతించదు, సడలింపు లేదు. అయితే వివాహ బంధం ఎప్పుడు రద్దు అవుతుంది? మరణం ఒక్కటే వివాహాన్ని రద్దు చేయగలదు. మరణం ఒక్కటే వీళ్ళకి రద్దు అవుతుంది అన్నమాట. ప్రభు ఎన్నిసార్లు క్షమించాలంటే 70 సార్లు 72 సార్లు అయినా క్షమించి నీకు రుణపడి ఉంటుంది, నీతో సంసారం చేసుకుంటుంది, హాయిగా ఉంటారని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆ మోషే చెప్పింది వేరు, ప్రభు దీన్ని సడలింపు ఇచ్చింది వేరు లేదు. అయితే వివాహ బంధం ఎప్పుడు రద్దు అవుతుందంటే ఇక చనిపోయినప్పుడే వాళ్ళిద్దరు విడిపోతారు, అప్పటి వరకు విడిపోవటానికి వీలు లేదు. 2వ వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి మొదటి వివాహం జరిగిన వ్యక్తి మరణించినట్లు ఆ వ్యక్తి యొక్క మరణ ధృవీకరణ పత్రం చూపాల్సి ఉంటుంది. అంతేగాని మరణించారని అనుకుంటున్నాం అంటే సరిపోదు, దానిని శ్రీసభ ఒప్పుకోదు. అందుకే క్రైస్తవ మత సంప్రదాయ ప్రకారం ఒకసారి పెళ్లి చేసుకున్న క్రైస్తవులకు విడాకులు లేవు.
తప్పు చేసిన భార్యను ఒకసారి కాదు 70 సార్లు అయినా క్షమించాలి అని క్రీస్తు ప్రభు ఒకానొక సందర్భంలో తెలియజేశాడు. భార్యాభర్తలు ఇరువురు జీవితాంతం కలిసి ఉండాలి అని బైబిల్ తెలియజేస్తున్నది. అందుకే పెండ్లి ప్రమాణాలలో ఒకరికొకరు వ్యాధి ఎందును బాధ ఎందును కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకుంటారు. కలిమి ఎందును లేమి ఎందును కలిసి జీవిస్తామని, ఒకరిని వడిసి ఒకరు వేరుగా ఉండకుండా జీవితాంతము కలిసి ఉంటామని ప్రమాణము చేసుకుంటూ ఉంటారు. కాబట్టి క్రైస్తవ వివాహం ప్రకారం మరణం ఒకటే వాళ్ళని విడదీస్తుంది, కానీ వాళ్ళ విడాకులన్నీ లేవు. క్రీస్తు ప్రభు సందర్భంలో ఎన్నిసార్లు క్షమించాలంటే 70 సార్లు అయినా క్షమించాయా అని చెప్పి ప్రభువు చెప్తూ ఉంటాడు. కాబట్టి అందుకని పెళ్లి ప్రమాణాల్లో కలిమి ఎందునో వ్యాధి ఎందునో లేమి ఎందునో కష్టమందును సుఖమందును జీవితాంతము ఒకరికి ఒకరు విడిపోకుండా కలిసిమెలిసి జీవిస్తాం ఆదుకుంటామని పెళ్లి ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అయితే మధ్యలో ఒక మనిషి మరణిస్తే ఆ మరణ ధృవీకరణ పత్రాన్ని చూపించి పెళ్లి చేసుకోవచ్చు. భర్త చనిపోయాడు, డెత్ సర్టిఫికేట్ పెళ్లి చేసి చూపిస్తే రెండో వివాహానికి అనుమతి ఉంటుంది. భార్య చనిపోయింది, డెత్ సర్టిఫికేట్ చూపించి రెండో వివాహాన్ని చేసుకోవచ్చు. మనిషి జీవించి ఉండగా రెండో వివాహము జరిపించుకోవడానికి శ్రీసభ అనుమతి అనేది ఇవ్వదు. కాబట్టి దేశీయ చట్టం ప్రకారం కూడా చెప్తుంది, డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే విడాకులు ఇస్తాము, అవి పెళ్లి చేసుకోవచ్చు అని. ఇంకా కూడా ఒకటి చెప్తుంది, ఒక భర్త కానీ భార్య కానీ కంటిన్యూగా 7 సంవత్సరాలు కంటికి కనపడకుండా మిస్సింగ్ అయిపోతే, మిస్సింగ్ కేసు నమోదు చేసినా ఆ కేసు ఛేదించకపోతే, దొరకకపోతే అది మరణించినట్లు ధృవీకరిస్తుంది కోర్టు. ఆ మనిషికి లేడు అని కోర్టు ధృవీకరిస్తుంది. ఆ కోర్టు ధృవీకరణను బట్టి మళ్ళా రెండో వివాహము చేసుకోవచ్చు. అయితే భారతీయ చట్ట ప్రకారం అనగా క్రిస్టియన్ లా ప్రకారము కోర్టుకు వెళ్ళి విడాకులు పొందవచ్చును. దీనికి శ్రీసభ ఏమాత్రము అడ్డు చెప్పదు. అయితే వారికి మరలా క్రైస్తవ సంప్రదాయ ప్రకారము రెండో వివాహం చేసుకోవాల్సిందే, కానీ క్రైస్తవ చట్ట ప్రకారం జరగదు. ఇదే విషయాన్ని ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది. అయితే క్రిస్టియన్ క్యానన్ లా ప్రకారం రెండో వివాహము లేదు అని అర్థం. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం భర్త మరణించిన వదిలేసిన విడాకులు పొంది రెండో పెళ్లి చట్ట ప్రకారంగా చేసుకోవచ్చు. అయితే క్రైస్తవ వివాహం మాత్రం చేయరాడు, రెండో పెళ్లి చేయరు. శ్రీసభ చట్టంలో లేదది. వాడు బయట చేసుకుని జీవించవలసిందే, కానీ రెండో పెళ్లి క్రిస్టియన్ లా ప్రకారం చేయటానికి లేదు. ఒకళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, నేను కోర్టు ద్వారా విడాకులు పొందిన కోర్టు ద్వారా వచ్చింది, మీరు ఎందుకు చేయరు మాకు ఈ పెళ్లి అంటే, అది క్రిస్టియన్ క్యానన్ ఉంది, క్రిస్టియన్ లా వేరు, ముస్లిం లా వేరు, హిందూ లా వేరు. కాబట్టి ఆ క్రిస్టియన్ లాని అతిక్రమించడానికి లేదు. కాబట్టి ఆ క్రిస్టియన్స్ చెప్పినట్ల వాళ్ళ సిద్ధాంతం ప్రకారమే మీరు నడవాల్సిందే, కానీ దానికి మేము ఎలాంటి తీర్పు కానీ అమెండ్మెంట్ కానీ జడ్జిమెంట్ కానీ ఇవ్వని సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఏమిటంటే రెండవ వివాహం అనేది దేశీయ చట్ట ప్రకారం చేసుకోవచ్చు, క్రిస్టియన్ లా ప్రకారం అయితే రెండో పెళ్లి చేయరంటే చేయరు. అలా కలిసిమెలిసి జీవించవలసిందే జీవితాంతం. మరణం ఒకటే వాళ్ళని వేరు చేస్తుంది, కానీ ఇంకెవరు కూడా వేరు చేయలేరు. అందుకని బైబిల్ అంటుంది, దేవుడు జతపరిచినటువంటి దాన్ని మానవుడు వేరు చేయకుండాగాక అని. దేవుడు జతపరిచారు, భార్యాభర్తలను వివాహం అయింది, మానవుడు ఎందుకు విడదీయాలి? విడదీయలేదు, విడదీయకూడదు కూడా. అది పాపం శాపం కింద వస్తుంది. కొంతమంది దళారులు మరి కౌన్సిలింగ్లు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా సంసార రీత్యా, పిల్లల రీత్యా, వంశరీత్యా, పారంపర్య రీత్యా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచించి ఈ వివాహ వ్యవస్థను నడపాలి, పెళ్ళిళ్ళు చేయాలి. పెళ్ళిళ్ళు చేసి వాడు జీవితాంతం సంతోషంగా ఉండేటట్లు చేయాలి. తర్వాత మరి ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తాను. ఈరోజుకి ఈ పాఠం
సరిపెడతాను, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవు తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా. అత్యంత కృపతో మమ్మల్ని ప్రేమించి ప్రభా, వివాహాల గురించి, వారి జీవితం గురించి, దాంపత్యం గురించి, పిల్లల గురించి చక్కగా విశదీకరించి చెప్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఛానల్ని అనేకులు లైక్ చేసి ప్రభా, షేర్ చేసి ప్రభా, సబ్స్క్రైబ్స్ పెరిగేలాగా సబ్స్క్రైబ్ చేసి స్నేహితులకి, బంధువులకి, అందరికీ దీన్ని మరి సబ్స్క్రైబ్ చేసే విధంగా, వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా చేయమని, సహాయం చేయమని, ఆశీర్వదించమని, దీన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని దీవించి ఆశీర్వదించి, వారికి మేలుకరంగా, జీవితానికి సంతోషకరంగా ఉండేటట్లు సహాయం చేయమని, ఈ నా ఛానల్ని అభివృద్ధి చేయమని, ఈ మనవులను ఈ ప్రభుని యేసునామంలో నాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.